అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, తన్ను నమ్మువారికి తన్ను వెదుకువారికి ప్రభువు మేలు చేయను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాద సన్నిధిలో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, తన్ను నమ్మువారికి తన్ను వెదుకువారికి ప్రభువు మేలు చేయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభువును నమ్మి ఆయన వెంబడిస్తూ ఆయన ఆజ్ఞను నెరవేరుస్తూ ప్రభు కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తున్నావా? అయితే ప్రభు వాగ్దానము మరొకసారి నీతో మాట్లాడుతూ ఉంది. ఆయన నమ్మినటువంటి వారికి ఆయన మేలు చేసే దేవుడని, ఆయన వెదికే వారికి ప్రభువు సహాయం చేసే దేవుడని. వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నీ జీవితంలో నీవు అధైర్యం చెందవలసిన అవసరం లేదు. నీ జీవితంలో నీవు అనుమానించవలసిన అవసరం లేదు. కానీ ప్రభువునందు నువ్వు నమ్మిక ఉంచావు గనుక నీ కుటుంబంలోనూ నీ బిడ్డల భవిష్యత్తు విషయంలోనూ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, నీకు మేలు దయచేసే దేవుడుగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు నమ్మవలసింది ఒకటే, ప్రభువునందు నేను విశ్వాసం ఉంచాను గనుక ప్రభువే నాకు మేలు చేస్తారనేటువంటి మాటను నీవు నమ్మినట్లయితే ప్రభు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నేను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మరొక సమయంలో మీ పాసంలో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. తన్ను నమ్మువారికి తన్ను వెదుకువారికి ప్రభువు మేలు చేయననే వాక్యం మాతో మాట్లాడడానికి వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారి కుటుంబంలో ఈ వాగ్దానాన్ని అవునట్లుగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి, మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, అదేవిధంగా ప్రభు మరి ప్రకాష్ యొక్క కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాం. తనకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత మీరు అనుగ్రహించి ఆ కుటుంబ పక్షంగా కూడా మేలు జరిగించి మహిమ పొందుకోమని తండ్రి. రత్నగర్ గారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రభువా. నాగద గురించి ప్రార్థన చేస్తూ తనకున్నటువంటి బలహీనత నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.